మీ మైండ్లో కూడా చిక్కుముడిగా పడిపోయి ఉన్న సమస్య ఒకటి ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, భర్త భార్య మధ్యలో సమస్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్, స్పిరిచువాలిటీ కూడా కావచ్చు. సో నంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా సమస్యలో ఉంటే ఆ చిక్కుముడిని ఇంకా గుంజి లాగి టైట్ చేయకుండా కొద్దిగా లూజ్ చేయండి. ఎక్కడ ఇప్పుడు తాడో ఏదైనా చిక్కుబడింది అంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు, లూజ్ చేయొచ్చు. సమస్యను ఎలా లూజ్ చేస్తామంటే ఇక్కడ మైండ్ లో దాన్ని పీకులాడద్దు, గుంజుకోవద్దు. మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే కొన్ని రోజులు నా సమస్యని నేను మైండ్లో గుంజి లాగి టైట్ గా మార్చను. దాన్ని ఒకే ఆలోచించి సాల్వ్ చెయ్యలేరు. ఒకే ప్యాటర్న్ లో ఉంటే సాల్వ్ చెయ్యలేరు. మీ సమస్యకి మీరు తప్ప ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. దానికి కావలసిన మైండ్ సెట్ మాత్రం నేను మీకు ఇస్తున్నాను. అందులో ఫస్ట్ థింగ్ లూజ్ చేయండి, సెకండ్ థింగ్ రిపీట్ చెయ్యొద్దు, సమస్యని రిపీట్ చెయ్యొద్దు, సొల్యూషన్ వైపుకే ప్రయత్నము చేయండి. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి కారణములు ఉండవు. ఈ ప్రపంచంలో దేనికి కారణం అంటూ నువ్వు ట్రాక్ బ్యాక్ చేసి చూడలేవు. నాకే ఎందుకు వచ్చిందండి ఈ సమస్య, నాకే ఎందుకు ఇలా అయిందండి అనేది ఈజ్ అ ఫూలిష్ క్వశ్చన్.